వెల్కమ్ టు పినిగారి వంటలకి స్వాగతము. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఒక రెమ్మ, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొంచెం వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని వేగిందో లేదో మళ్ళీ మూత తీసి చూసుకోవాలి. మళ్ళీ కొంచెం బాగా కలిపెట్టుకోవాలి. సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేయాలి. చిటికెడు పసుపు, ఇవన్నీ వేసి 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ ఒక రౌండ్ సపరేట్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలి. అంటే కొంచెం ఎర్రగా వచ్చిందా, గోల్డ్ కలర్ వచ్చిందంటే బాగుంటుంది. ఇప్పుడు కాలీఫ్లవరు ఇందులో వేసేసేయాలి. నేను ఇందాక వేడి నీళ్ళతో బాగా కాలీఫ్లవరు బాగా కడుక్కొని క్లీన్ చేసుకొని ఇందులో వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు ఉంచేసి మళ్ళీ ఉడికిందో లేదో మళ్ళీ మూత తీసి ఒకసారి అన్నీ కలిపెట్టుకోవాలి. టమాటా, కాలీఫ్లవర్ అన్నీ బాగా వేగిందో చూసుకొని ఆ తర్వాత 1 కప్పు వాటర్ పోసుకోవాలి. పోసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టి కొంచెంసేపు సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిందా లేదా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఇప్పుడు ఇంకొకసారి మూత తీసి బాగా కలుపుకున్నాం. వాటర్ అంతా ఇనికిపోయేసి కొంచెం ముద్దగా రావాలి. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకునేసి అప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన టమోటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. నచ్చితే చిన్న లైక్, కామెంట్ చేయండి. నమస్తే ప్లీజ్.